ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం శ్రీ అరవిందుల యొక్క భావాలు, సూక్తులు తెలుసుకుంటూ వాటి మీద మదర్ ఇచ్చినటువంటి వ్యాఖ్యానం చదువుతున్నాము. అదే ది మదర్ ఆన్ థాట్స్ అండ్ ఎఫరిజమ్స్ అనేటువంటిది ఆంగ్ల పుస్తకానికి ఆధారంగా దాని తెలుగు అనువాదాన్ని, రావు గారి తెలుగు అనువాదాన్ని తీసుకుని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ నాలుగవ సూక్తి. నేను జ్ఞానిని కాదు అంటే భక్తి కర్మ మార్గాలు కానటువంటి జ్ఞాన మార్గాన్ని అనుసరించేవాడు జ్ఞాని అని చెప్తున్నారు. అంటే భగవంతుడు తన పని కోసం నాకిచ్చిన జ్ఞానం తప్ప నాకు ఇంక ఏ జ్ఞానము లేదు. నేను చూసేది హేతుబద్ధమైందో లేక అవివేక వర్ణనయో నేను ఎలా తెలుసుకోగలను? లేదు. ఒకవేళ అది రెండూ కాదు, ఎందుకంటే చూసిందే కేవలం సత్యం, అది అవివేక వర్ణన కాదు, హేతుత్వము కాదు. ఇక్కడ మనం మళ్ళీ రీజన్ అంటే దానికి ఏదో ఒకటి చూసి ఇది ఇలాంటిది అని దానికి రీజన్స్ చెప్పడం అనేటువంటిది హేతుత్వము అనేటువంటిది ఇక్కడ మనం ఈ తెలుగు పదం చెప్పుకుంటున్నాం. ఇట్ ఈజ్ నైదర్ ఫర్ థింగ్ సీన్ ఈజ్ సింప్లీ ట్రూ అండ్ నైదర్ ఫాలీ నార్ రీజన్ అని. అయితే నేను జ్ఞానిని కాదు అంటూ జ్ఞాన మార్గాన్ని అనుసరించేవాడు జ్ఞాని. అన్నింటినీ మినహాయించి కేవలం జ్ఞానం ద్వారా యోగాన్ని నిజం చేసుకోవాలి అనుకునేటువంటి వ్యక్తి జ్ఞాని. అందుకే ముందే చెప్పాం మనం, భక్తి కర్మ మార్గాలు కానటువంటి జ్ఞానంట. అంటే ఎంత మాత్రము బౌద్ధికపరమైనది కాక, అంటే ఏంటంటే ఇంటలెక్ట్, ఈ బుద్ధికి సంబంధించింది కాకుండా అని. ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొందడానికి పూర్తిగా భౌతికమైన మేధోపరమైన మార్గాన్ని అనుసరిస్తూ దానికన్నా పైకి పోవాలి అని సంకల్పం కలిగినటువంటి వాడు జ్ఞాని. నేను జ్ఞానిని కాదు అని అరవిందులు అంటున్నారు. నేను జ్ఞానాన్ని కాంక్షించలేదు, కోరలేదు. ఆయన కార్యనిర్వహణకై నేను ఇచ్చ వేసుకున్నాను, అంటే చేయాలి అని నేను నిర్ణయించుకున్నాను అని ఇక్కడ మదర్ అంటున్నారు. దివ్యానుగ్రహం వల్ల ప్రతి క్షణం ఈ కార్యం నెరవేర్చడానికి నేను ఏది తెలుసుకోవాలో అది నాకు తెలుస్తుంది అని కూడా ఇక్కడ మదర్ మాటలు కూడా మనకి తెలియజేస్తున్నారు. అయితే నిజంగా ఇదొక ప్రశంసనీయమైన స్థితి. అది మనసు పరిపూర్ణ శాంతి స్థితి. సంపాదించిన జ్ఞానాన్ని, స్వీకరించిన భావాలను, కంఠస్థం చేయవలసిన భావాలను అవి ముందుకు పెట్టి ఇది ఎక్కడో దాచుకోవాలి అనేటువంటి అవసరం ఎంత మాత్రము లేని స్థితి. అంటే ఏంటండి, ఇప్పుడు బైహార్ట్ చేసింది ఎక్కడో బుర్రలో ఉండాలి అని అనుకుంటాం, కంఠస్థపట్ని కదండి. ఎక్కడి నుంచైనా తీసుకున్న భావాలు ఇవి ఎలాగా ఇవి మర్చిపోతారేమో, ఎక్కడ స్టోర్ చేసుకోవాలేమో అనుకుంటాం. ఈ జ్ఞానానికి అవసరమే లేదు. ఎందుకంటే తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులోకి వచ్చేందుకు వీలుగా వేల విషయాలతో తన మస్తిష్కాన్ని అస్తవ్యస్తం చేసుకోవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. ఒక పని చేయవలసి వచ్చినప్పుడు, ఒక విషయాన్ని బోధించవలసి వచ్చినప్పుడు, ఒక సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు దానికి అవసరమైన జ్ఞానం దానంతట అదే వస్తుంది. మనసు నిశ్చల నీరవమైనప్పుడు, అంటే చాలా సైలెన్స్ అయిపోయినప్పుడు, మస్తిష్కం అచంచలమైనప్పుడు, అంటే ఈ మస్తిష్కం కూడా, ఈ బుద్ధి మనసు కూడా చంచలంగా లేనప్పుడు, ప్రతిదీ స్పష్టమైన ప్రశాంతత పొంది స్థిరపడినప్పుడు సరైన క్షణంలో దైవానుగ్రహం వల్ల చేతనలోనికి ఒక వెలుగు బొట్టు పడుతుంది. ఒక లైట్, ఒక డ్రాప్
మనకి వస్తుంది అని చెప్తున్నారు. దీనికి ప్రోటోకాల్ చెప్తున్నారండి. ముందు ఎంత నిశ్చలంగా, ఎంత నీరవంగా, ఏ ఏ స్టేజెస్లో అలా ఉండాలో కూడా చెప్పారు. అని తెలుసుకోవలసి ఉన్నది తెలిసిపోతుంది. అలా ఉన్నప్పుడు మనకి తెలియాల్సింది తప్పకుండా తెలుస్తుంది. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంకా ఎప్పుడు కావలిస్తే అప్పుడు వస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని నిలిపి ఉంచుకోవడం ఎందుకు? ఆ రోజున లేక ఆ క్షణంలో అవసరమైన దానిని తిరిగి పొందుతాడు. ప్రతి సెకనులో అతడు ఒక ఖాళీ పుట్టలాగా, ఖాళీ పేజీ లాగా ఉంటాడు. ఆ ఖాళీ పేజీలో అంటే ఒక తెల్ల కాగితంపై తెలుసుకోవలసినది లిఖించబడుతుంది. శాంతిలో, విశ్రాంతిలో, పరిపూర్ణ స్వీకరణ శక్తి నిశ్చల నీరవతలో లిఖించబడుతుంది. తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకుంటాడు, దర్శించవలసిన దాన్ని దర్శిస్తాడు. తెలుసుకోవలసి ఉంది, దర్శించవలసి ఉంది సరాసరి ఎవరి నుండి? పరాత్పర నుండి వస్తుంది. కాబట్టి అది స్వయంగా పరమసత్యమే. అది హేతుబుద్ధి అసత్య వర్ణనకు సంబంధించిన సమస్త అభిప్రాయాలకు పూర్తిగా అందనిది. మనం హేతుబుద్ధి గురించి చదువుకుంటున్నాం కదండి. వాటికి కూడా ఏమాత్రం అందనిది మనకి ఈ నిశ్చల నీరవతలో మనకి కలిగేటువంటి జ్ఞానం. అయితే తప్పించుకొన్నదై ఉంటుంది. అంటే ఇక్కడ అసత్య వర్ణనలకు, సమస్త అభిప్రాయాలకు పూర్తిగా అందనిది తప్పించుకొన్నదై ఉంటుంది. అంటే వాటికి అందదు అనేది చెప్తున్నారు ఇక్కడ. సత్యమైనదే సత్యం, అదంతే. అది అసత్య వర్ణన లేక హేతుబద్ధమా అనేది గ్రహించడానికి చాలా అధమ స్థాయికి మునిగిపోవాలి. ఇది ఎలా వచ్చింది అని అనుకోవడానికి వెళ్ళాము అంటే చాలా అధమ స్థాయికి వెళ్ళిపోవాల్సి వస్తుంది మనం దాన్ని గ్రహించాలి అని అనుకుంటే. నిశ్చల నీరవ స్థితి, వినమ్ర విధేయ స్థితి, సావధాన స్వీకరణ శక్తి ఇవన్నీ కూడా ఉండాలి. ఆకారాలను గురించి పట్టించుకోకూడదు, లేక అది ఉండాలి అనే ఆతురత కూడా ఉండకూడదు. ఇది గమనించుకోవాలండి. అంటే మామూలుగా ఉదాహరణకి మనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మనకి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్యాలెండర్ అలవాటు, ఒక ఫోటో అలవాటు, ఒకటి ఏదైనా అలవాటు, ఆ ఆకారాలు అవే ఉండాలి అని ఒక పట్టు పట్టకుండా ఉండాలి. అది తర్వాత దాని మీద అది లేకపోతే ఎలాగా అనేటువంటి ఒక యాంగ్జైటీ, ఒక ఆతురత కూడా ఉండకూడదు. స్వయంగా తానేమీ కాదని, తనకేమీ తెలియదని అనుకునే కానీ ప్రతిదానికి ప్రతిదానిని ప్రసారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి చాలా వినయము, వినమ్రత కలిగి ఉండాలి. చాలా నిరాడంబర ఉపకరణాన్ని అని అతడు గ్రహించాలి. ఇదండి డివైన్ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉండాలి, ఎలా గ్రహించాలో. ఇక్కడ ఎంత వినయం ఉండాలో, ఎంత విధేయత ఉండాలో, ఎంత రిసెప్టివిటీ ఉండాలో, మనం ఎంత ప్రిపేర్ అయి ఉండాలో చెప్తున్నారు. మొదటి షరతు నిస్వార్థంగా తయారవ్వడం. ఒక సంపూర్ణ ఆత్మార్పణం చేసి ఉండాలి. అహం ఉండకూడదు. పురుషోత్తమునికి దేహం నేను ఎలా ఉండాలి అని నువ్వు కోరతావో అలా నేను ఉంటాను. నేను దేనిని తెలుసుకోవాలి అని నీవు అనుకుంటావో దానిని నేను తెలుసుకుంటాను. నన్ను ఏమి చేయమంటావో దానినే చేస్తాను అని శరీరం చెప్తుందిటండి. ఓకే, అలాగా చెప్పాలి, చెప్తుంది కూడా. చూసారండి. అండ్ ద బాడీ సేస్ టు ద సుప్రీం లార్డ్ ఏంటిటండి? వాట్ యు వాంట్ మీ టు బీ ఐ షల్ బీ. వాట్ యు వాంట్ మీ టు నో ఐ షల్ నో. వాట్ యు వాంట్ మీ టు డూ ఐ షల్ డూ. ఇదేటండి, ఇది మనం రెగ్యులర్ ప్రేయర్లో మనం పెట్టుకోవాలి. అంటే శరీరం ఎప్పుడూ కూడా అలాగా కోరుకుంటుంది అని. పురుషోత్తమునికి దేహం ఇలాగా కోరుకోవాలి. అలాగా కోరుకునేలాగా మనం దేహాన్ని తయారు చేయాలి. చేస్తే మనకు ఉన్నటువంటి ఆ అహంభావం అవి కూడా ఏమీ లేకుండా భగవంతుడు మనలో కావలసినటువంటి ఆ
మార్పుని అతిమానసానికి తీసుకువెళ్ళడానికి, మనకి పరిణామానికి దగ్గరలోకి మళ్ళీ ముందుకి తీసుకువెళ్తాడు. చాలా అద్భుతమైన విషయం అండి. మనకి అర్థం చేసుకోవడం కొంచెం గహనంగా ఉన్నా మళ్ళీ మళ్ళీ వింటే తప్పకుండా అర్థమవుతుంది. అందుకని ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. స్వస్తి.